లాక్డౌన్ పేరు వినగానే ఢిల్లీ ప్రజల్లో ఒక్కసారి ప్రకంపనలు పుట్టాయి. ఎందుకంటే కరోనా కాలంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సంఘటనలు మనం మర్చిపోం. కానీ అదేమీ కాదు. G20 సమ్మిట్ ఢిల్లీలో జరుగుతున్నందున 9, 10 తేదీల్లో లాక్డౌన్ విధించారు. ఎందుకంటే G20 సమ్మిట్లో పాల్గొనేందుకు ఆయా దేశాల ప్రతినిధులు వస్తున్నందున వారి భద్రతా చర్యల్లో భాగంగా భద్రతా చర్యలు తీసుకున్నారు. అత్యవసర సర్వీసులు అంటే మెడికల్, పాలు వంటి వాటికి మినహాయింపు ఉంటుంది. మిగిలిన అన్ని వ్యాపార సముదాయాలు మూసివేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే సదస్సుకు ఢిల్లీ ముస్తాబైంది. 3 రోజులు వ్యాపార సంస్థలన్నీ బంద్ చేయాలని ప్రకటన చేశారు. అంతేకాదు స్లమ్ ఏరియాల్లో ఉన్న ప్రజల్ని తరలించే కార్యక్రమం చేపట్టారు. ఆక్రమణల పేరుతో వేలాది ఇళ్లను కూల్చివేశారు. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సదస్సు పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సదస్సు ముఖ్య ఉద్దేశం అభివృద్ధి, శాంతియుత వాతావరణం నెలకొల్పటం, దేశాల మధ్య ఉన్న ఘర్షణల్ని తొలగించటం. అయితే ఢిల్లీలో పేద ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి సదస్సు పేరుతో వారి నివాసాలను తొలగించడం ఏమిటి అని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పలు విమర్శలు నెలకొన్నాయి. G20 2023 సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ ప్రభుత్వం దీనిని విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేసింది. ఈ సదస్సుకు అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్తో సహా పలు దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది. ఈ ఏడాది ఆఫ్రికన్ దేశాలు ఆ ఖండంలోని ప్రాంతీయ సంస్థలకు భారతదేశం ఆహ్వానాలు పంపింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆఫ్రికా అవుట్ రీచ్ వ్యూహంలో ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. ఆ ఖండంలో పెరుగుతున్న చైనా ఉనికిని ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. అలాగే ఆఫ్రికన్ యూనియన్ను G20లో శాశ్వత సభ్యులుగా చేయాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సంవత్సరం తన G20 అధ్యక్ష పదవిలో బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, UAEలను అతిథి దేశాలుగా ఆహ్వానించింది. అధ్యక్ష స్థానంలో ఉన్న దేశం కొన్ని అంతర్జాతీయ సంస్థలను కూడా ఆహ్వానించవచ్చు. ఈ ఏడాది ఆహ్వానిత అంతర్జాతీయ సంస్థల్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ది కొలిషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఉన్నాయి. వీటితో పాటు ప్రతి ఏటా G20లో పాల్గొనే అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కూడా పాల్గొంటాయి. అంతర్జాతీయ సంస్థలతో పాటు ప్రాంతీయ సంస్థలను కూడా ఈ ఏడాది భారత్ ఆహ్వానించింది. ఆహ్వానిత ప్రాంతీయ సంస్థలో ఆఫ్రికన్ యూనియన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఆఫ్రికా అభివృద్ధి కోసం కొత్త భాగస్వామ్యం, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.